సముద్ర తీరంలో సబ్మెరీన్ పక్కన ఒక గోల్డెన్ స్టాచ్యూ అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇది జీవీఎంసీ వాళ్ళు ఏర్పాటు చేశారా, విఎంఆర్డిఏ వాళ్ళు ఏర్పాటు చేశారా, లేకపోతే ఇంకా ఎవరైనా స్వచ్ఛంద సంస్థ వాళ్ళు ఏర్పాటు చేశారా అని ఒకసారి తెలుసుకుందాం. అసలు ఏంటి గోల్డెన్ స్టాచ్యూ, ఆ స్టాచ్యూ కథ ఏంటో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రండి ఒకసారి. చూశారు కదా, నిజంగా చాలా అద్భుతంగా ఉంది గోల్డెన్ స్టాచ్యూ. సో ఇంతకీ ఏంటి గోల్డెన్ స్టాచ్యూ మనం ఒకసారి చూద్దాం. హాయ్. సో కూటి కొరకు కోటి విద్యలు అంటారు. నిజంగా ఈ అంటే పొట్ట కూటి కోసం నిజంగా అది ఎంతసేపు అయినా కూడా తను అట్లాగే నించుంటున్నాడు. సో ఆ గోల్డ్ డ్రెస్ వేసుకొని అట్లనే నించుంటున్నాడు. ఒకసారి తను అడిగి అసలు ఏంటి, ఎప్పటి నుంచి తిని ఇట్లా చేస్తున్నారు, ఇవన్నీ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ అన్న, నమస్తే. नमस्ते। తెలుగు వచ్చా? तेलुगु नहीं आता? हिंदी। आपकी नाम क्या है? मेरा नाम है प्रतीक घोष। प्रतीक घोष। वेस्ट बंगाल से मैं आया हूँ। वेस्ट बंगाल से आया, कलकत्ता से आया? कलकत्ता से। अभी आया? भाईजैक में मेरा 1 साल हो गया। 1 साल हो गया। अगले 2023 में 15 तारीख को चालू किया था, दिसंबर में। ओके, चलो। तो अब कितने घंटे रहता है? घंटे हिसाब से मतलब मेरा वर्किंग टाइम है 3-4 आवर्स और स्टैंडिंग टाइम 15-20 मिनट्स। 15-20 मिनट से अब 15-20 मिनट नहीं डिस्टर्ब हुआ? नहीं, मैं 15-20 मिनट हिलता नहीं हूँ। हाँ, कभी हिल जाता हूँ, बट ज़्यादा से ज़्यादा हिलता नहीं हूँ। ओके। अब पूरा गोल्डन पेंट है? यहाँ पेंटिंग नहीं है, अलग चीज़ है। अलग चीज़ है। क्या चीज़ का नाम क्या है? ये तो मेकअप है। मेकअप। ये अलग है, कपड़ा मिलता है ऐसा। ओके। डेली बीच रोड में 3 घंटे रहते हैं? हाँ, 3 आवर्स, 5 से लेकर 9, 8:30। कितना साल के वो काम कर रहे हैं? 1 साल ही हुआ, मैं भाईजैक में स्टार्ट किया। वाइजैक में स्टार्ट किया। क्यों, आपकी थॉट कैसा आया? थॉट ऐसा है, मैंने मतलब पहले मैं बहुत छोटा मोटा कलाकारी करता था, छोटा स्टेज प्रोग्राम कर चुका हूँ। ओके। तो मैंने सोचा कि पब्लिक के बीच में जाके कुछ करता हूँ, तो ये मैंने स्टार्ट किया था। ओके। हाँ, और भी कुछ कहानियाँ हैं इसके स्टार्ट के पीछे। हाँ, तो कितना इनकम डेली, आपकी इनकम कितना है डेली? इनकम ज़्यादा नहीं होता है, 1800, कभी 1200 भी हो जाता है। 1200 भी हो जाता है? हाँ, कभी वो रोज नहीं होता है, बस कंपल्सरी 6, 7, 8 मंथ। 6, 7 मिनिमम 6, 7, 800। बहुत ज़्यादा अमाउंट कितना है? ज़्यादा अमाउंट कहाँ, 1000 ही होता है, 1000, 1500, 1200 ऐसे होता है। संडे को, अभी संडे सैटरडे हो जाता है। ओके। फैमिली पे रहते हैं इधर वाइजैक? नहीं, मैं अकेला रहता हूँ, फैमिली कलकत्ता में। ఫ్యామిలీ కలకత్తా। शादी हुआ? नहीं, अनमैरिड है। అన్మ్యారీడ్. अच्छी है। నిజంగా ప్రతిరోజు కూడా 3 గంటలు విశాఖ సముద్ర తీరంలో స్టాచ్యూలో నిలబడతాడు ఇతను. సో కలకత్తా నుంచి ఇక్కడికి వచ్చానని చెప్తున్నాడు. ప్రతిరోజు 3 గంటలు అయితే నించుంటాడు, కదలకుండా 15 మినిట్స్ అయితే తిని నించోగలుగుతున్నాడు. ఎంత డిస్టర్బ్ చేసినా కూడా డిస్టర్బ్ అవ్వడు. సో కదలకుండా అందరూ వచ్చి ఇతన్ని ఒక నిజంగా స్టార్టింగ్ చూసిన వాళ్ళకైతే ఇతను ఏదో ఒక స్టాచ్యూ లాగా అయితే అందరికీ కనిపిస్తూ ఉంటాడు. ఇతను కదిలితే కానీ స్టాచ్యూ కాదు అనే విషయం మనకు అర్థమవుతుంది. ప్రతిరోజు కూడా అంటే కూటి కొరకు కోటి విద్యలని ప్రతి ఒక్కరు కూడా చెప్తుంటారు. తిన కోటి అంటే పొట్ట కోటి కోసం ఊరు కాని ఊరి నుంచి వచ్చి ఈరోజు విశాఖపట్నంలో ఉంటున్నాడు. దగ్గర ఒక 2-3 సంవత్సరాల నుంచి కూడా ఇట్లా చేస్తానని చెప్తా ఉన్నాడు. విశాఖపట్నం వచ్చి విశాఖ సముద్ర తీరంలో కదలకుండా 3 గంటల పాటు తను పనిచేస్తూ ఉంటాడు. సుమారు 15 నిమిషాల పాటు స్టాచ్యూ ఫోజులు అయితే అట్లానే ఉంటాడు, కదలడు. ఎవరెంత డిస్టర్బ్ చేసినా కూడా తను డిస్టర్బ్ కాడు. రోజుకి 600 నుంచి 1200 రూపాయల వరకు కూడా సంపాదన ఉంటుంది అంటూ కూడా తను చెప్తా ఉన్నాడు. ఏదేమైనప్పటికీ కూడా తన కళ ఏదైతే ఉందో పొట్ట కూటి కోసం తన పడుతున్న ఏదైతే తను అంటే పని చేస్తూ ఇతరులకు కూడా నవ్విస్తున్నాడు. ఇప్పుడు మనం చూడొచ్చు, స్టాచ్యూ అనుకున్నారు వాళ్ళందరూ కూడా. సో వాళ్ళందరూ కూడా ఒకసారి షాక్ అయ్యారు. సో ఏదేమైనప్పటికీ కూడా కళలకు పుట్టినీళ్ళు విశాఖపట్నం. విశాఖపట్నంలో ఎంతోమందికి విశాఖపట్నం ఒక ఆదరిస్తూ ఉంటుంది. విశాఖ ప్రజలు కూడా ఎంతోమంది ఆదరిస్తూ ఉంటారు. ఏదేమైనప్పటికీ కూడా స్టాచ్యూ ఫోజ్ అయితే ఉందో మనం కూడా ట్రై చేసాము. సో నిజంగా ప్రతి ఒక్కరు కూడా వచ్చి ఈ స్టాచ్యూని చూసి అతనికి కొంత సహాయం చేయాలని అందరితో పాటు మనం కూడా కోరుకుందాం.
కెమెరా పర్సన్ రాజేష్తో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.